మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభువు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మీ అందరికీ కృపా సమాధానము కలుగునుగాక. ఆమెన్. ఎప్పుడైనా మనకు అనిపించిందా పరిస్థితులు బ్యాడ్ టు వర్స్, చిన్నగా ప్రారంభించిన సమస్య రాను రాను ఇంకా భయంకరంగా మారిపోయింది అని అనుకున్న వారు ఎవరైనా ఉన్నారా? అనుభవిస్తున్న వారు ఎవరైనా ఉన్నారా? ఇస్ దర్ ఎనీబడి దట్స్ థింకింగ్ దట్ మై సిచ్యువేషన్ హ్యాస్ టర్న్డ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్? ఉన్నారా ఎవరైనా? రైట్. అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ లైవ్లోని ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వారితో కూడా ఒకవేళ మీరు అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే దేవుడు మీతోనే మాట్లాడుచున్నాడు తన వాక్యము ద్వారా. నిర్గమకాండములోని 1వ అధ్యాయము 7వ వచనము, ఇజ్రాయేలీలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి. ఎంతగా వాళ్ళు విస్తరింపబడ్డారో, ఎంతగా వారు వర్ధిల్లుతున్నారో అంతగా వారు శ్రమిస్తున్నారు, అంతగా వారు శోధనలు ఎదుర్కొంటున్నారు. వారి పరిస్థితి అనుకూలంగా మారిందా, ప్రతికూలంగా మారిందా? వారు విస్తరింపబడుతున్న కొద్దీ పరిస్థితులు అనుకూలంగా మారాయా, ప్రతికూలంగా మారాయా? మీరే చెప్పాలి. కొన్నిసార్లు మన జీవితము బాగుపడుతున్నప్పుడు పరిస్థితులు భయంకరంగా మారవచ్చు. మనం ఎదుగుతున్న కొద్దీ మనం అనుకోవచ్చు, అబ్బా ఇప్పుడు అంత బాగానే ఉంది, కానీ రాను రాను అదేంటి ప్రభు ఇప్పటి వరకు అంత బాగానే ఉంది, ఎందుకు హఠాత్తుగా, ఎందుకు ఇంత సడన్గా పరిస్థితులు ఈ విధంగా నాకు వ్యతిరేకంగా మారిపోయాయని బహుశా మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఏది జరిగినా అది మన మంచికే జరిగిస్తున్నాడు అని మీరు నమ్మవలసిన అవసరము ఉన్నది. పరిస్థితులు ఎంత చేజారిపోయినా, మీకు ఎంత వ్యతిరేకముగా మారిపోయినా అమ్మా అధైర్యపడకండి. ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఎప్పుడైతే యోసేఫు మరణించాడో వాళ్ళు బహుగా విస్తరింపబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు చాలా వర్ధిల్లారు. ఆ తర్వాత ఒక కొత్త ఫరో వచ్చాడు. యోసేఫుని ఎరిగిన వంటి ఒక ఫరో వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళు ఫలింపబడటము చూచి బహుశా వీళ్ళు మా మీద తిరుగుబాటు చేస్తారేమో, మన సైన్యానికి వ్యతిరేకముగా వీరే ఒక సైన్యముని ఏర్పాటు చేసుకొని తిరుగుబాటు చేస్తారనే భయముతో బానిసత్వములో వారిని నెట్టివేశాడండి. అప్పటి వరకు అన్నీ బాగానే ఉంది, క్రమంగా జరుగుతున్నాయి. కానీ హఠాత్తుగా ఈ కొత్త ఫరో వచ్చిన తర్వాత మీ జీవితంలో కూడా ఇలాంటి ఫరోలు వస్తారండి. ఫరోలు అంటే సమస్యలు వస్తాయి. మీరు బాగుపడుతున్నప్పుడు మీ జీవితాన్ని తారుమారు చేయాలని ఎవరు ఆశ కలిగి ఉంటారండి? చెప్పండి. అపవాది, సాతాను. అందుకనే వాడు వస్తాడనే మాట ఖచ్చితముగా. పరిస్థితులు ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్ట్ సిచ్యువేషన్స్గా అది మారిపోవచ్చు. కానీ అధైర్యపడకండి. ఆ చీకటిలో కూడా ఒక వెలుగు మీకు తోడై ఉన్నది. దేవునికి స్తోత్రము. చూద్దామండి అసలు ఏం జరిగిందో. ఫరో వచ్చిన తర్వాత వీరిని బానిసత్వములో నెట్టేశాడు. క్రమక్రమంగా ఇంకా ఎక్కువ పని చేయిస్తూ, చాలా హింసిస్తూ, బాధ పెడుతున్నాడు. ఆ సమయంలో ఈ ఫరోకి ఒక దురాలోచన కలిగింది. ఏమిటి ఆలోచన? వీరు వంశములో పుడుతున్న ప్రతి మగ పురుషుడిని మీరు చంపివేయండి అన్నాడు. ఇంక ఇంతకన్నా ఘోరంగా మారగలుగుతుందా పరిస్థితి? అప్పటికే చాలా కష్టాలు అనుభవిస్తున్నారు, క్లిష్టమైన పరిస్థితులు, ఎటు చూసిన వ్యతిరేకత. ఈ వ్యతిరేకతలో ఇంకొక శోధన ఏమిటి? ఎవరైతే మగబిడ్డలు కంటారో ఆ మగబిడ్డలని చంపేయండి. ఇన్ని కష్టాల్లో, ఇన్ని బాధల్లో, ఇంత బానిసత్వంలో మరి ఇంకొక శోధన ఫరో వారికి అనుగ్రహించాడు. అదే సమయంలో దేవుడు ఒక గొప్ప వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవడా వ్యక్తి? మోషేని. ఫరో దృష్టికి కనపడకుండా ఆ తల్లి కొన్ని నెలలు మోషేని కాపాడుకోగలిగింది. ఎప్పుడైతే ఇద్దరు స్త్రీల గురించి ఇక్కడ రాయబడి ఉందండి, షిఫ్రా అండ్ పువా. ఈ షిఫ్రా అనే పువా, ఈ ఇద్దరు స్త్రీలు ఫరో ఆజ్ఞకి లోబడకుండా హిబ్రియులు కలిగిన స్త్రీలకి సంతానము కలగటానికి సహాయము చేశారు. వాళ్ళు చేసిన సహాయము వలన దేవుడు వారిని కూడా బహుగా
చూడండి, ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా దేవుడు నీ కోసము ఎవరో ఒక్కరిని ఏర్పాటు చేసుకుంటాడు సహాయము అందచేయటానికి. దేవునికి స్తోత్రము. ఎంత కష్టమైన, క్లిష్టమైన, నశించిపోతున్న పరిస్థితుల్లో ఉన్నా కూడా అమ్మా అధైర్యపడకండి, నిన్ను కాపాడటానికి, నీ కుటుంబాన్ని ఆదుకోవటానికి దేవుడు ఎవరో ఒకరిని లేవనెత్తుతాడు, ఎవరో ఒకరిని నీ యొద్దకు పంపిస్తాడు. చీకటిమయమైన జీవితంలో వెలుగుని నింపటానికి దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రము. చూడండి, ఈ ఇద్దరు స్త్రీలు సహాయం చేశారు. దేవుడు వారిని, వారి సంతానాన్ని కూడా బహుగా ఆశీర్వదించారు. ఫరో దృష్టి నుండి మోషేని కాపాడాలి. మోషే ఏమో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఈ స్త్రీలు సహాయం చేయటం లేదు, ఎవరు మనకి నిలబడటం లేదు కాబట్టి సైన్యం వైపు తిరిగి సైన్యానికి ఏమన్నాడంటే, ప్రతి పురుషుడిని, మగబిడ్డని నైలు నదిలో నువ్వు పడివేయి అన్నాడు. కన్న బిడ్డలని, తల్లిని పోగొట్టుకోవాలంటే అది చిన్న సమస్య కాదు. ఈ ఆజ్ఞ వచ్చినప్పుడు మోషే తల్లి దేవుణ్ణి నమ్మింది. ఒక బుట్టలో తన కుమారుణ్ణి వేసి విడిచిపెడితే దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడండి? ఎక్కడికి తీసుకెళ్ళాడు? డైరెక్ట్గా అపవాది గృహానికి తీసుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రము. అపవాది గృహములో నుండే వారికి తెలియకుండానే దేవుడు నిన్ను ఆదుకోవటానికి శత్రువుల మధ్యలోనే ఒక్కడిని పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు. ఒకరోజు ఆ శత్రువు గృహములో నుండే నీకు మేలు చేయవాడు బయలుదేరబోతున్నాడు. దేవునికి స్తోత్రము. అందుకని దేవుడు అంటాడు, నీ శత్రువుల కొరకు నీవు ప్రార్థన. మోషే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఐగుప్తి రాజుగా, వ్యక్తిగానే గుర్తింపబడ్డాడు. మోషే ఎదిగాడు. ఆ తర్వాత ఏదో గొడవ జరిగింది. మోషే ఎవడినో చంపి వాడిని రక్షించవలసిన వ్యక్తి కూడా అక్కడి నుండి పారిపోయి 40 సంవత్సరాలు కనిపించకుండా పోయాడు. మోషే తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత అనుకూలంగా మారిందా? పోనీ చెప్పండి. దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రవక్తుడుగా నియమించి మోషేని ఇశ్రాయేలు ప్రజలకి మధ్యలో పంపిస్తే వారి సమస్యలకి ఏమైనా పరిష్కారం కలిగిందా, లేకపోతే ఇంకా భయంకరంగా మారిపోయిందా? చెప్పండి. మీరు ఇటుకలు తయారు చేసుకోవటానికి గడ్డి నేను ఇవ్వను అన్నాడు. అప్పటి వరకు గడ్డి కూడా వాళ్ళే తెచ్చి ఇచ్చేవారు, ఇటుకలు తయారు చేశారు. సో ఈ విధంగా మోషే వచ్చిన తర్వాత పరిస్థితులు ఇంకా బ్యాడ్ నుండి వర్స్ట్గా మారిపోయాయి. కానీ ఒకే మాట దేవుడు సెలవిస్తున్నాడు, పరిస్థితులు ఎంత చేజారిపోతున్నాయని మీరు అనుకున్నా కూడా భయపడకండి, నేను మీకు పరిష్కారముని ఇవ్వటానికి వస్తున్నాను, మిమ్మల్ని విమోచించటానికి నేను వస్తున్నాను, మిమ్మల్ని ఆదుకోవటానికి నేను వస్తున్నాను, మిమ్మల్ని కాపాడటానికి నేను వస్తున్నాను. When they continued to multiply, Pharaoh ordered the Hebrew midwives to kill all newborn. ఇలాగా చాలా వ్యతిరేకత. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు, నాకు ఆశ్చర్యం వేస్తుందండి బైబిల్ చదివినప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారు దూత వచ్చి మరియమ్మకి, యోసేఫ్కి ఒక మాట చెప్తుంది, నీ కుమారుడిని యేసు ప్రభువుని ఎక్కడికి తీసుకొని వెళ్ళమన్నది? అరే నాకు వినిపించలే. ఐగుప్తుకి తీసుకొని. ఏ ఐగుప్తు? ఒకప్పుడు ఐగుప్తు ఎవరినైతే చంపాలనుకుందో, ఒకప్పుడు ఐగుప్తు ఎవరినైనా హింసించాలనుకుందో, ఒక రోజు ఐగుప్తు ఎవరైతే ఇశ్రాయేలుని సర్వనాశనం చేయాలనుకున్నదో అదే స్థలాన్ని దేవుడు ఆశ్రయ స్థలముగా మార్చాడు. దేవునికి స్తోత్రము. దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఏ స్థలములోనైతే ఇశ్రాయేలు ప్రజలు హింసింపబడ్డారో, శోధింపబడ్డారో, అవమానించబడ్డారో, బానిసత్వములో నెట్టవేయబడ్డారో అదే స్థలములో రక్షకునికి అది నివాస స్థలముగా దేవుణ్ణి మార్చాడు. అందుకని మీ స్థలమును చూచి, మీ పరిస్థితులను చూచి, మీరు అనుభవిస్తున్న గతిని, మీరు అనుభవిస్తున్న స్థితిని చూచి ఏమాత్రము భయపడకండి. ఆ పరిస్థితులకి దేవుడు అనుకూలమైన పరిస్థితిని మీకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రము. ఐగుప్తు ఒకప్పుడు ఏమిటి? ఇశ్రాయేలు ప్రజల్ని హింసించిన స్థలము. అదే ఐగుప్తు సర్వలోక సృష్టికర్తకి ఆశ్రయ స్థలముగా మారింది. అందుకనే మీరు ఎక్కడున్నా,
ఎచ్చట ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆ స్థలము మీకు అనుకూలంగా లేకపోయినా మీరు నమ్మండి, అదే స్థలముని దేవుడు నీకు అనుకూలమైన స్థలముగా చెయ్యబోతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అదే పని దేవుడు చేశాడు. వాట్ ఎవర్ our experience, it still remains true that submitting to God's presence and following His direction is all we need to fulfill the destiny He has assigned to us. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నువ్వు కేవలము చేయవలసింది ఒకటే, దేవునికి లోబడటం. ఈ లోబడటము వలన ఏదైతే దేవుని జీవితంలో చేయాలనుకుంటున్నాడో అది దేవుడు నిశ్చయముగా చేస్తాడు. చూడండి, నిర్గమకాండములో ఒక మాట రాయబడింది, 2వ అధ్యాయములోని 15వ వచనము. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. చూడండి, మోషేని చంపాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడండి? మోషేని అక్కడ నుండి చావనివ్వకుండా మరొక స్థలానికి, అమ్మ దేవుడు ఏదో ఒక విధంగా నిన్ను ఆదుకుంటాడమ్మా. దేవుడు ఏదో ఒక విధంగా నీకు సహాయం చేస్తాడు. నీ శత్రువులు నీ యొద్ద నుండి సంపూర్ణంగా తొలగింపబడే పనిలోనే దేవుడు ఉన్నాడు. అది నమ్మండి. నీ శత్రువులు ఎన్నడూ నీకు కనిపించకుండా దేవుడు చెయ్యబోతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి ఈ మాట? యెహోవా మీ పక్షంన యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. భయపడకుడి, యెహోవా మీకు నేడు రక్షణ కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. నేను ఈ సందేశం ద్వారా మీకు తెలియపరచవలసింది ఏమనుకుంటున్నానంటే, మీ స్థితిని మార్చటానికి దేవునికి ఒకే ఒక క్షణము చాలా. మరి ఎందుకు భయపడతారు? ఎందుకు భీతి చెందుతారు? అయ్యో, ఎటు చూసినా చీకటే, కానీ నీలో ఉన్న వెలుగుని నువ్వు చూడటం లేదే. నీలో వెలుగు ఉన్నదా లేదా? మరి నీలో వెలుగున్నప్పుడు నువ్వు చీకటి వైపు ఎందుకు చూడాలి? నీలో ఉన్న వెలుగుని నువ్వు చూడు. ఆ వెలుగు నీలో నుండి ప్రకాశింపబడి అద్భుతమైన కార్యములు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రము. లైట్ ఇన్ ద డార్క్నెస్. ఏమిటంట? సృష్టి దేవుడు సృష్టించినప్పుడు ఎంతమందికి తెలుసండి? సృష్టి ఎంతకాలం పట్టింది దేవునికి సృష్టించటానికి? చెప్పండి. హౌ లాంగ్ డిడ్ ద క్రియేషన్ ఈవెన్ టేక్ ప్లేస్? అవునా? వెలుగు నుండి చీకటిని వేరు చేయటానికి దేవుడికి ఎంత టైం పట్టింది? ఒక్క రోజయ్యా. ఒకే ఒక రోజులో ఈ లోకములో కంపించిన చీకటిని వేరు చేయటానికి దేవుడికి ఒక్క క్షణము పట్టింది. దేవునికి స్తోత్రము. దేవుడు ప్రారంభములోనే చూపిస్తున్నాడు, మీ జీవితములో ఉన్న ప్రతి చీకటిని వేరు చేయటానికి నా వెలుగుని మీ వద్దకి నేను పంపించి ఉన్నాను. దేవునికి స్తోత్రము. మీ జీవితంలో ఎంత చీకటి ఉందో నాకు తెలియదు. ఎలాంటి చీకటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారో, అనుభవిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు, నీ చీకటిని వెలుగుగా మార్చటానికి నాకు ఒకే ఒక క్షణం పడుతుంది. ఆ క్షణము త్వరలో నీ జీవితంలో రాబోచున్నది. దేవునికి స్తోత్రము. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. చూద్దామండి ఎలా మారగలిగిందో. మనం యోసేఫ్ని ఒకసారి జ్ఞాపకము చేసుకుందామండి. యోసేఫు సహోదరులు ఎంతగానో ద్వేషించారు. యోసేఫ్ని ఒక గొయ్యలోని పడేశారు. అక్కడ నుండి ఎవరో మనుషులు, ఇష్మాయేలు మనుషులు, సంతానము కలిగిన వారు వస్తున్నప్పుడు వారికి అమ్మివేశారు. అమ్మివేసిన తర్వాత పొతిఫరు దగ్గరికి వెళ్ళి ఆయన బానిసుడుగా మారాడు. బానిసుడుగా మారిన తర్వాత పరిస్థితులు ఇంకా చేజారిపోయా లేదా చెప్పండి? భార్య దృష్టి పడ్డది తన మీద. అతను ఏ నేరము చేయకపోయినా, డంజన్ అంటే ఏమిటో తెలుసండి? చీకటి గృహము. అటువంటి చీకటి గృహములో బందీగా చేసి పడేశారు యోసేఫ్ని. అంటే మంచి కుటుంబము, అన్నాదమ్ముళ్ళు, మంచి వాతావరణంలో ఎదిగిన వాడు సడన్గా హఠాత్తుగా ఆ పరిస్థితుల నుండి తీసుకొని వెళ్ళి చీకటి గృహములో బంధింపబడ్డాడు. ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. కానీ అదే చీకటి గృహములో
దేవుడు దర్శనాలు ఇచ్చాడు మన యోసెఫ్కి. ఫరోకి ఏదైతే దర్శనము వెలుగులో కలిగిందో, చీకటిలో అదే దర్శనము యోసెఫ్కి దేవుడు కలుగజేశాడు. ఆ దర్శనము నుండి ఆ గొయ్యలోని, ఆ యొక్క గృహలోని బంధింపబడిన యోసెఫ్ని తీసుకొని వచ్చి, ఎంతకాలం పట్టిందండి దేవుడు యోసెఫ్ జీవితాన్ని మార్చివేయటానికి? ఒక్క క్షణం అబ్బా, 2 years నేను లెక్క పెట్టాను. 1 second. చూడండి, జోసెఫ్ ఇస్ ఫైనలీ అబౌట్ టు కమ్ టు ది ఎండ్ ఆఫ్ హిస్ మెనీ ట్రయల్స్. తను అనుభవిస్తున్న ఎన్నో శోధనల నుండి వచ్చే గడియ సమీపముగా వచ్చింది. అండ్ ఎంటర్ ఇన్ టు హిస్ గ్రాండ్ డెస్టినీ. దేవుడు తన కోసము నియమించిన ఒక అద్భుతమైన భవిష్యత్తులోకి యోసెఫ్ ప్రవేశింపబోతున్నాడు. అమ్మా, మీరు నమ్మండి, మీ భవిష్యత్తు ఇప్పుడు మీకు మంచిగా అనిపించకపోవచ్చు, మీ భవిష్యత్తు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. దేవుడు మీకు తోడై ఉన్నాడు. మీ భవిష్యత్తును, మీ భవిష్యత్తు కాలమును మార్చేవాడు దేవుడే. అద్భుతమైన భవిష్యత్తుగా మీ జీవితాలని, మీ భవిష్యత్తుని యేసయ్య మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. బ్రదర్, ఎలా నమ్మాలి బ్రదర్? ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని అప్పులు, ఇన్ని శ్రమలు, ఇన్ని అవమానాలు, కుటుంబంలో సమాధానం లేదు, గర్భఫలము లేదు, ఆడబిడ్డ పుట్టిందని తోబుట్టువారు, ఇంటివారు అందరూ నన్ను ఇబ్బంది పడుతున్నారు, ఎటు చూసినా సమస్యలే. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ము, ఈ స్థితిని నేను ఒక్క క్షణములోనే మార్చబోతున్నాను. చీకటిలో నుండి వెలుగులో నిన్ను ప్రవేశింపబోతున్నాను. దేవునికి స్తోత్రము. అమ్మా, ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపటానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునికి వచ్చాడు. ఒకవేళ అటు విధంగా దేవుడు చెయ్యకపోతే నేను అలాంటి దేవుణ్ణి నమ్మేవాడినే కాను. ఎంతో చీకటిలో బ్రతికిన నన్నే ఒక ఉదాహరణగా తీసుకుంటే, ఆ చీకటిలో నుండి దేవుడు ఈరోజు వెలుగులోకి తీసుకొని వచ్చాడు. అది చేయటానికి దేవునికి చాలా కాలం పట్టిందా? ఒక్క క్షణము పట్టింది. దేవునికి స్తోత్రము. జోసెఫ్ ఇస్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్ ఆఫ్ ఎన్ ఈజిప్షియన్ డంజన్ టు ఇంటర్ప్రెట్ ద స్ట్రేంజ్ డ్రీమ్స్ ఆఫ్ ద ఫారో. ఫరోకి కలిగిన ఆ దర్శనములని తెలియపరచటానికి చీకటి గృహములో ఉన్న యోసెఫ్ని దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రము. అర్థమవుతుందమ్మా? ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా యోసెఫ్ జీవితములో ప్రతికూలమైన సమయముని దేవుడు యోసెఫ్ కోసము ఏర్పాటు చేసుకున్నాడు. చీకటి, అమ్మ, మామూలు చీకటి కాదమ్మ, గాఢాంధక. ఆ రోజు మనకి ఎలక్ట్రిసిటీలు లేవు, గృహాల్లో లైట్లు పెట్టడానికి లేదు, అక్కడ కాగడిలు పెట్టినా కూడా పెద్దగా ఏం కనిపించేది కూడా కాదు. అలాంటి చీకటి ప్రాంతములో నుండి దేవుడు యోసెఫ్ని తీయగలిగితే, ఈరోజు దేవుడు చెప్పండి, పక్షపాత? చెప్పండి, కాదు కదా. అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడా దేవుడు? ఒకడిని తక్కువగా, ఇంకొకడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? లేదు. ఏ యోసెఫ్కి సహాయం చేశాడో దేవుడు, అదే దేవుడు ఈరోజు నీకు సహాయం చేయటానికి బయలుదేరాడు. దేవునికి స్తోత్రము. చీకటిగా ఉన్న నీ బ్రతుకుని వెలుగుగా మార్చటానికి దేవుడు నీ యొద్దకి బయలుదేరి ఉన్నాడు. In just one day, Joseph is promoted from prison to palace. ఎక్కడ నుండంట? బంధకములో నుండి ఎక్కడికి దేవుడు నడిపించాడు? చెరసాలలో నుండి రాజ్య భవనములోకి నడిపించటానికి దేవునికి ఎంతకాలం పట్టింది? మీరే చెప్పాలి, మీరే చెప్పాలి. అవును కదా? ఒక్క క్షణము పట్టిందా లేదా? ఆ దినము మీ జీవితములో త్వరలో రానై ఉన్నది. దేవునికి స్తోత్రము. ఒక్క క్షణములో మీరు ఊహించిన మునిపే దేవుడు మీ జీవితములో ఆ కార్యము చేయబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. From prison to palace, and his life was suddenly transformed from darkness to light. జకర్యా 3వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు. ప్రధాన యాజకుడైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను.
ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కడపు పని చేయువాడను నేనే. ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. హల్లెలూయా. 100 రోజుల, 200 రోజుల, 365 రోజుల ఈ దేశం యొక్క పాపముని తొలగించడానికి దేవుడికి ఎంతకాలం కావాలని అడిగాడు? హలో, వినిపించలేదు నాకు. ఎంతకాలము పట్టింది? అరే నేను చెప్పటం లేదు, నెరవేర్చబడ్డాదా లేదా? నెరవేర్చబడ్డాదా లేదా? సమస్త లోకపు పాపపు దోషాన్ని తుడిచివేయటానికి దేవునికి ఎంతకాలము పట్టింది? అరే చెప్పండి అబ్బా. లోకము పాపమంతా, లోకము దోషమంతా, లోకములో ఉన్న అపరాధమంతా, భయంకరమైన పరిస్థితులు అన్నిటినీ తుడిచివేయటానికి దేవునికి ఎంతకాలం పట్టింది? సంఘము మాట్లాడండి అమ్మా. ఒక్క దినము. అమ్మా, మీ జీవితంలో ఆ ఒక్క దినము దేవుడు ఏర్పాటు చేశాడు, నమ్మండి. ఆ దినము చూడలేని వారికి త్వరలో చూడబోతున్నారు. దేవునికి స్తోత్రము. ట్రస్ట్ గాడ్, బిలీవ్ గాడ్. నీ ప్రారంభము ఏ విధంగా ఉన్నా కూడా నీ ముగింపు గొప్ప మహిమతో ముగింపబడబోతుంది. ఒక్క దినము దానికోసము దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆశ్చర్యం వేస్తుంది కదండి. ఇశ్రాయేల్ అనే దేశముని ఏర్పాటు చేయటానికి దేవునికి ఎంతకాలము పట్టింది? ఎక్కడైనా విన్నామా అని బైబిల్ గ్రంథంలో రాయం. హ్యావ్ యు హర్డ్ ఎనీవేర్ కెన్ అ నేషన్ బి బోర్న్ ఇన్ వన్ డే? ఒక దేశము ఒక దినములో ఏర్పరచబడటము ఎక్కడైనా విన్నారా? ఇలా జరిగిందా అని దేవుడు అడిగాడు. జరిగింది. అది మనము కనులారా చూస్తున్నాము. మన ముందు దేవుడు చేసిన క్రియని మనము చూస్తున్నాము. అదే ఇశ్రాయేలు దేశము. దేవునికి స్తోత్రము. ఒక్క దినములోనే ఒక దేశముని దేవుడు ఏర్పాటు చేయగలిగితే, ఒక్క దినములో నీ చీకటి బ్రతుకుని వెలుగుగా మార్చలేడండి దేవుడు. ఎందుకు చీకటిని చూచి భయపడతారు? అందుకనే కీర్తనలో 23వ కీర్తనలో ఒక మాట రాయబడింది. గాఢాంధకారపుల లోయలో నేను సంచరించిన. అందరూ చెప్పండి. ఏ అపాయము నా యొద్దకి రాదు అన్నవారు చేతులెత్తండి. నిజంగా నమ్ముతున్నారా? మరి భయం ఎందుకండి? దిగులు ఎందుకండి? చింత ఎందుకండి? అమ్మా, దేవుడు మహిమ నుండి అత్యధిక మహిమలోకి నడిపించటానికే ఈ లోకమునికి యేసుక్రీస్తుని పంపించాడు. దేవునికి స్తోత్రము. ఆ దినము దేవుడు ఆల్రెడీ ఏర్పరిచేశాడు. అది ఎప్పుడు చూడబోతున్నామో, ఏ క్షణం మనం పొందుకోబోతున్నామో నాకైతే తెలియదు. కానీ ఒక రోజు మాత్రం దేవుడు నిన్ను దీవించటానికి, సంపూర్ణంగా నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఒక దినము నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దినము ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, వచ్చే సంవత్సరం కావచ్చు, వచ్చే ఏడాది కావచ్చు. కానీ ఒక దినము ఆశీర్వదింపబడిన వాడిగా, ఆశీర్వదింపబడిన దానిగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. చూద్దామండి. We saw this prophecy fulfilled in a single day. The sacrifice of Jesus took away the sins of the world. ఒక్క క్షణములో సిలువు మీద దేవునికి ఒకే దినము పట్టింది. సర్వలోక పాపముని, మాలిన్యముని, అపవిత్రతని, ఈ లోకమునికి పట్టిన ప్రతి దరిద్రతను తీసివేయటానికి దేవునికి ఒకే ఒక్క దినము, ఒకే ఒక్క క్షణము పట్టింది. నమ్మండి, మీ వెలుగు త్వరలోనే మీకు దేవుడు కలుగ చేయబోతున్నాడు. జకర్యా 4:6. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ వల్ల ఎలా జరుగుతుంది అని మీరు ప్రశ్నించగలగవచ్చు. మీరు అడగవచ్చు,
ఒక్క రోజులో ఇది సాధ్యమేనా? ఇన్ని సంవత్సరాలు నేను అనుభవిస్తున్న శ్రమలు, ఇన్ని సంవత్సరాలు నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు, అవమానాలు, నిందలు, కష్టాలు, అప్పుల బాధలు, అనారోగ్యము ఒక్క రోజులో తొలగింపబడుతుందా బ్రదర్ అంటే దేవుడు అంటున్నాడు తొలగింపబడుతుంది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత నీ జీవితంలో దేవుడు ఈ కార్యము నెరవేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రము. అందుకని దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఏదైతే కార్యములు దేవుడు తలంచాడో ఆ కార్యములు తన ఆత్మ ద్వారా నీలో దేవుడు అది నెరవేర్చబోతున్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దామండి. ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలంలో ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అర్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగుని చూచుచున్నారు. ఈరోజు ఆ వెలుగుని చూడటమే కాదు, ఆ వెలుగు నీలోనే నివసిస్తుంది. హల్లెలూయా. ఒకరోజు మోషే ముఖకాంతి వెలుగుని చూడటానికే వారు చూడలేకపోయారు. కానీ ఈరోజు సర్వలోక సృష్టికర్త యొక్క వెలుగు నీలోనే ఉన్నది. ఆ వెలుగు నీలో ఉన్నంత వరకు ఏ చీకటి నీ జీవితాన్ని పాడు చేయలేదు. చూద్దామండి. Nevertheless, there will be no more gloom for those who were in distress. ఎంత చక్కటి మాట. బాధలో ఉన్న వారిని, డిస్ట్రెస్ని అంటే ఏమిటండి? మంచి అంటే ఎక్కువ శోధనలో, కృంగుదలలో ఉన్న వారికి చూడండి. Nevertheless, there will be no more gloom for those who were in distress. In the past, he humbled the land of Zebulun and the land of Naphtali, but in the future, he will honor Galilee of the nations by the way of the sea beyond the Jordan. The people walking in darkness have seen a great light. On those living in the land of deep darkness, a light has dawned. అంధకారములోని, గాఢాంధకారములోని నివసిస్తున్న వారికి దేవుడు ఒక గొప్ప వెలుగుని ప్రకాశింపజేశాడు. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక. అమ్మ, రూము చీకటిగా ఉంటే ట్యూబ్ లైట్ వేసుకుంటే అది నిజమైన వెలుగు కాదు. అర్థమైంది కదా? నిజమైన వెలుగు ఈ లోకమునికి యేసుక్రీస్తు ప్రభువారే. అందుకని ఈ లోకములో ఎంత చీకటి ఉన్నా కూడా నువ్వు నమ్మవలసింది ఏమిటంటే నీలో వెలుగు ప్రకాశింపేవాడు నీలోనే నివసిస్తున్నాడు. ప్రతి అంధకారపు శక్తులని దేవుడు నీలోనే ఉండి వెలుగుగా వాటన్నిటినీ మార్చబోతున్నాడు, లయపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆయనని వెంబడిస్తున్న వారు ఆ వెలుగులోనే నడవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మీరు ఎలాంటి చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నారో నాకు తెలియదు. ఎలాంటి రహస్యమైన పాపపు చీకటిల్లోని మీరు బ్రతుకుతున్నారో తెలియదు. కానీ ఒక్క మొర పెట్టండి అబ్బా దేవునికి, ఒక్క మొర పెట్టండి. ఎంతమంది ఆశిస్తున్నారండి చీకటి బ్రతుకులు మారాలని? ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? నా జీవితంలో ఉన్న ప్రతి రహస్యము కలిగిన పాపపు చీకటిని దేవుడు లయపరచాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? చేతులెత్తండి. ఇప్పుడే ఈ క్షణమే దేవుడు ఆ కార్యము చిగురించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అద్భుతము చూడబోతున్నాం మనమందరం. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనము. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యతను బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను
కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ. మరలా చదువు ఆ వచనము. చీకటిలోను మరణ ఛాయలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అమ్మా, మీ వెలుగు సైతానుడు ఆర్పలేడు. వాడు ఎంత చీకటిని మీ జీవితంలో తీసుకురావాలనుకున్నా కూడా చీకటి దేవుని వెలుగు ముందు నిలబడదు. వాడు చీకటి కార్యములు దేవుని వెలుగు ముందు నిలబడదు. కాబట్టి అమ్మా, ఈరోజు అపజయము కలిగి ఉండొచ్చు, ఈరోజు మీకు అవమానము కలిగి ఉండొచ్చు, ఈరోజు మీకు బాధ కలిగి ఉండొచ్చు, ఈరోజు సైతానుడు వలన అంత చీకటే మీకు కనిపిస్తుండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో వాటన్నిటినీ నేను వెలుగుగా, మరణకరమైన చీకటిని నేను వెలుగుగా మార్చటానికి నీ యొద్దకి నేను వచ్చి ఉన్నాను. కీర్తనలు 18వ కీర్తన 28వ వచనము చదువుదాండి. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దీపమును వెలిగించువాడవు నీవే. అలా అని చెప్పి వెళ్ళి గాల్లో దీపాలు వెలిగించడానికి ట్రై చేయకండి. నా దేవుడైన యెహోవా ఉన్నారండి, మహానుభావులు ఉన్నారండి. దేవుడే నా దీపం వెలిగిస్తాడు చూడని చెప్పి గాల్లో దీపం పెడతారు వెలిగించటానికి. మరి అంత తెలివి పనులు మాత్రం మీరు దయచేసి చెయ్యకండి. అమ్మ, నీ దీపముని దేవుడు వెలిగిస్తాడు. ఆరిపోతున్న దీపముని వెలిగించటానికే దేవుడు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడమ్మా. నీ దీపముని ఎవడైనా బలవంతంగా ఆరిపేసినా కూడా, బలవంతంగా పాడు చేసినా కూడా, తిరిగి దేవుడు ఆరిపోయిన దానిని తిరిగి ప్రకాశింప చేయగలిగేవాడు నీకు తోడై ఉన్నాడు. అందుకనే భయపడకండి. అమ్మో, ఈ వ్యక్తి వచ్చేస్తున్నాడు, నా పని అయిపోయింది, నా సంగతి అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను, ఇంకా అయిపోయింది అని దయచేసి అనుకోకండి. నీ దీపమును నిత్యము దేవుని సన్నిధిలో నీ దీపము వెలిగించటానికే, వెలిగింపబడేలా ఉండటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చాడు. అర్థమైంది కదా? అలా అని చెప్పి మీ దీపాన్ని తీసుకొని వెళ్ళి శత్రు చేతిలో పెట్టకండి. ఓకే? ఎక్కువ తెలివితేటలు ప్రదర్శించినా కూడా అది మనకి మంచిది కాదు. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవునికి స్తోత్రం. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటిని నాకు వెలుగుగా చేయును. ఉన్నదండి, అలాంటి చీకటి సమస్యలు ఉన్నాయా మీకు? ఉన్నాయా? ఉన్నవారు ఒకసారి చేతులు ఎత్తండి. చెప్పనవసరం లేదు, చేతులు ఎత్తండి. నా జీవితంలో చీకటి సమస్యలు ఉన్నాయి, చీకటికరమైన సమస్యలు ఉన్నాయన్నవారు చేతులు ఎత్తండి. రైట్, అలాగే చేతులు ఎత్తండి. రైట్, ఐఎమ్ గోయింగ్ టు డిక్రీ ఎ వర్డ్ అపాన్ ఈచ్. ఎవరైతే చేతులు ఎత్తారో దేవుని మాట మీ మీద విడుదల చేస్తున్నాను. చేతులు ఎత్తే ఉంచండి. అయినా ప్రభువా, ఇప్పుడే ఈ క్షణమే నాయన చేతులెత్తిన ప్రతి హస్తాన్ని మీ గాయపరచబడిన హస్తముతో ముట్టి నాయన ప్రతి చీకటికరమైన సమస్యని నాయన మీరు తొలగించి వెలుగుగా వారి జీవితాలని మీరు మార్చమని నాయన వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. ఏ చీకటిని చూచి కూడా, ఏ చీకటి పరిస్థితిని చూచి కూడా మీరు జడియకండి, మీరు భయపడకండి, మీరు భీతి చెందకండి. దేవుడు నీ జీవితములో వెలుగు ఖచ్చితముగా కలుగజేయబోచున్నాడు. స్తోత్రము నాయన. కీర్తనలు 139వ కీర్తన 12వ వచనము. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. అమ్మా ఆమేన్ అందామా? ఆమేన్.
రాత్రి కూడా నీకు పగటి వలె దేవుడు చెయ్యబోతున్నాడు. దేవునికి స్తోత్రము. అందుకనే వెలుగుగా దేవుడు నీ జీవితంలోకి వచ్చాడు. అది నిశ్చయముగా చేయబోతున్నాడు. ఒక్క క్షణములో అది జరగటము కనులారా మీరు చూడబోతున్నారు. చనిపోయిన తర్వాత కాదు, బ్రతుకుండగానే ఆ క్షణము మీరు అనుభవించబోతున్నారు. దేవునికి స్తోత్రము. చనిపోయిన తర్వాత ఎవరికి కావాలండి? బ్రతుకుండగానే ఈ మేలు దేవుడు మన జీవితములో కలుగజేయబోతున్నాడు. రాత్రి మరలా చదువునన్నది, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. దానికి ముందు వచనము, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. దేవునికి స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత గొప్ప మాట అండి. చీకటి వెలుగు నీకు ఏకరీతిగా ఉండును. అమ్మా, నమ్ముతున్నారా? ప్రతి చీకటి తొలగింపబడుతుంది. రాత్రి కూడా పగటి వలె దేవుడు మార్చబోతున్నాడు. మీ సమస్యలు, మీకు చీకటికరమైన ఉన్న సమస్యలకి దేవుడు వెలుగుని ఇవ్వబోతున్నాడు. అమ్మ, మన జీవితాలని ప్రకాశింప చేయబోతున్నాడు. లెమ్ము, తేజరిల్లము. అమ్మ, నువ్వు ఎంత చీకటిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను జ్యోతుల వలె, నక్షత్రముల వలె నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రము. లెమ్ము, తేజరిల్లము. ఎలాంటి పరిస్థితి, ఎలాంటి వ్యతిరేకత, అనుకూలత లేని పరిస్థితుల్లో కూడా దేవుడు తన వెలుగుని ప్రకాశింప చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రము. నమ్మండి అమ్మా. ఎంత వ్యతిరేకత ఉందో మీ జీవితంలో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడే ఈ క్షణమే ఆ చీకటిని నేను తొలగించబోతున్నాను. దేవునికి స్తోత్రము. ఆమేన్. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా. లెమ్ము, ఏడుపు మోకాలు పెట్టుకోవటం ఆపేయండి. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి స్తోత్రము. రాత్రి అంతయు దుఃఖము, ఉదయము దుఃఖము సంతోషముగా మారిందా లేదా? మారిందా లేదా? మరి మీ జీవితంలో మారుతుందా లేదా? నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. పేతురు రాత్రంతా శ్రమపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు తన నావ ఎక్కాడు. ఒక్క క్షణములో అప్పులు బారి నుండి, కష్ట నష్టాలలో నుండి, దుఃఖములో నుండి దేవుడు ఒక్క క్షణములోనే దుఃఖాన్ని సంతోషముగా, నాట్యముగా పేతురు జీవితాన్ని మార్చివేశాడు. దేవునికి స్తోత్రము. నాయన, దేవుడు మీ జీవితంలో కూడా ఒక గొప్ప జాలి వేశాడు. అది దేవుడు నింపబోతున్నాడు. అద్భుతమైన దీవెనలతో, ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. ఇది మీరు మీ నోటితో చెప్పాలి. చూద్దాం ఫస్ట్ ఏమిటో వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఊరుకోండి. ఏమై ఉన్నారంట? ఒక్కరు ముఖంలో వెలుగు కనిపించడం లేదే. మీరు ఈ లోకమునికి ఏమై ఉన్నారంట? కానీ మనం ఎప్పుడు ఏమంటామంటే చీకటి బ్రతుకులు బ్రదర్, చీకటి పాలు బ్రతుకులు బ్రదర్, ఎటు చూసినా చీకటే బ్రదర్. కానీ దేవుడు అంటున్నాడు మీరు ఈ లోకమునకు, అంటే దేవుడు చెప్పిన దానికి ఎప్పుడు వ్యతిరేకంగానే మనం మాట్లాడాలి. అదే కదా దేవుడు అందుకనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అరే, దేవుడే అంటున్నాడు మీరు ఈ లోకానికి వెలుగంటే మీరు కాదు ప్రభు, అంత చీకటే ప్రభు, నా బ్రతుకు చీకటిమయం అయిపోయింది ప్రభు, నా జీవితంలో వెలుగు లేదు ప్రభు అంటే, వెలుగు మీకు బయట కాదు, మీలోనే వెలుగు నివసిస్తుంది. దేవునికి స్తోత్రము. మీరు ఈ లోకానికి వెలుగుగా చేయబడ్డారు. మీరు నమ్మండి, నా వెలుగుని మీ ద్వారా ఈ లోకానికి ప్రకాశింప చేయబోతున్నాను. దేవునికి స్తోత్రము. అటువంటి పాత్రగా నేను మార్చబోతున్నాను, మలచబోతున్నాను. ఈరోజు లోకమంతా మిమ్మల్ని చూసి చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నాను అన్న వారి నోటితోనే దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. ఒక్క క్షణములో అది జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చదువునానా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. అందుకనే దాక్కోవటం మానేయండి.
గదిలోకి వెళ్ళి గడిలేసేసుకొని తలుపు కొట్టినా కూడా నేను మాట్లాడే స్థితిలో లేను, నన్ను డిస్టర్బ్ చేయకండి అనకుండా, పిచ్చి మోకాలు పెట్టుకోకుండా, ఏడుపు మోకాలు పెట్టుకోకుండా లెమ్ము. నువ్వు ఎప్పుడైతే ఆ స్థితిని నుండి నువ్వు లేగుస్తావో దేవుడు వెలుగు కార్యము నీ జీవితంలో ప్రారంభిస్తాడు. నువ్వు కూర్చున్నంత వరకు, నువ్వు ఏడుస్తున్నంత వరకు, నువ్వు భయపడుతున్నంత వరకు వెలుగు ప్రకాశింపబడదు. దేవుడు అంటున్నాడు, నువ్వు నిజంగా నన్ను నమ్మితే అమ్మా తలుపులు తెరువు, బయటికి వెళ్ళు, ప్రతి ఒక్కరిని ఎదుర్కోవటానికి శక్తిని నేను ఇస్తాను అని దేవుడు మాట సెలవిస్తున్నాడు. నువ్వు ఎవ్వరిని చూచి కూడా భయపడవలసిన అవసరము లేదు. దేవునికి స్తోత్రము. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, అ టౌన్ బిల్ట్ ఆన్ అ హిల్ కెనాట్ బి హిడెన్. ఇంకొక మాట చదువు, 15వ వచనము. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మీ వెలుగు కనిపించాలంటే మీరు గదిలో దాక్కోవాలా? నాకు వినిపించలే. సమస్యలు వచ్చినప్పుడు ఏడుపు మోకాలు పెట్టుకొని, పెడబెబ్బులు పెట్టుకొని, తలుపులు వేసుకొని, గొల్లలు వేసేసుకొని మూల కూర్చొని కాదండి. అలాంటి స్థితిలోనైనా, అలాంటి వ్యతిరేకత స్థితిలోన, అనుకూలము లేని స్థితిలో కూడా దేవుడు అంటున్నాడు లెమ్ము. అలాంటి స్థితిలో కూడా వెలుగుని నేను కలుగ చేయబోచున్నాను. యెషయా గ్రంథము చాలా ప్రాముఖ్యమైన వచనం ఇది. ఈ 3 వచనాలు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. చూద్దామండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనము. వారెరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. హల్లెలూయా. అమ్మా, ఎంత అద్భుతమైన మాట. దేవుడు బాధపడుతున్న వారిని, శోధింపబడుతున్న వారిని, శ్రమల్లో ఉన్న వారిని, అప్పులు పాలైపోయిన వారిని, అనారోగ్యముతో బాధపడుతున్న వారిని, గర్భఫలము లేకుండా ఏడుస్తున్న వారిని దేవుడు ఈ మాట ఏమంటున్నాడంటే, ఐ విల్ లీడ్ ద బ్లైండ్ బై వేస్ దే హ్యావ్ నాట్ నోన్, ఆల్సో అలాంగ్ అన్ఫెమిలియర్ పాత్స్ ఐ విల్ గైడ్ దెమ్, ఐ విల్ టర్న్ ద డార్క్నెస్ ఇంటూ లైట్ బిఫోర్ దెమ్. అంటే వారు బ్రతుకుండగానే చేస్తానంటున్నాడా దేవుడు? చనిపోయిన తర్వాత చేస్తానంటున్నాడా? బ్రతికుండగానే. ఐ విల్ టర్న్ ద డార్క్నెస్ ఇంటూ లైట్ బిఫోర్ దెమ్ అండ్ మేక్ ద రఫ్ ప్లేసెస్ స్మూత్. దీస్ ఆర్ ద థింగ్స్ ఐ విల్ డూ, ఐ విల్ నాట్ ఫోర్సేక్ దెమ్. హల్లెలూయా. చదవండి తెలుగులో. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. హల్లెలూయా. నేను వారిని విడవక ఈ కార్యము వారు బ్రతుకుండగానే చెయ్యబోతున్నాడు. మీ చీకటిని దేవుడు త్వరలోనే వెలుగుగా మార్చబోతున్నాడు. నీవు ఎరగని మార్గములో దేవుడు నిన్ను నడిపించి, ఆ మార్గములో ముందు దేవుడు వెళ్ళి ఆ మార్గము సరళపరిచి దేవుడు నీకు గొప్ప వెలుగునివ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రము. అందుకనే అమ్మ, ఎలాంటి చీకటి పరిస్థితుల్లో మీరున్నా మీరు నమ్మండి, ఆ చీకటిని దేవుడు వెలుగుగా మీ జీవితంలో చేయబోతున్నాడు. నమ్మటము నీ వశమైతే, మరలా చెప్తున్నాను, నమ్మువానికి సమస్తము సాధ్యము. మీకా 7వ అధ్యాయము 8వ వచనము. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. ఆమేన్. దేవుడు ఈ మాట మీ శత్రువులతో చెప్పమంటున్నాడు. ఏం చెప్పమంటున్నాడు? అందరూ నోరు తెరిచి చెప్పండి, ఈ వాక్యము చదవండి. అందరూ చదవండి, సంఘంలో ఉన్న వారందరూ. నా శత్రువా. మీకా 7వ అధ్యాయం 8వ వచనం. ఈ లైవ్లో పాల్గొంటున్న వారందరూ దయచేసి బైబిల్ తెరిచి వచనము చదవండి. ఇప్పుడు ఈ క్షణము చదవండి. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను కింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమును కూర్చున్నందును యెహోవా నాకు వెలుగుగా నుండును. హల్లెలూయా. చెప్తారా ఈరోజు మీ శత్రువులతో? ఎంత మీ పరిస్థితులే మీకు శత్రువు అండి. మీకు అనుకూలముగా లేని ప్రతి పరిస్థితి మీకు శత్రువే.
మీ అనారోగ్యం ఒక శత్రువు కావచ్చు, సమాధానం లేకపోవటం ఒక శత్రువు కావచ్చు, నెమ్మది లేకపోవటం ఒక శత్రువు కావచ్చు, సఖ్యత ఐక్యత లేకపోవటం ఒక శత్రువు కావచ్చు, లేకపోతే ఎంత ప్రయాసపడినా కూడా అంత వ్యతిరేకత ఉన్నా కూడా అదొక శత్రువు కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మీ శత్రువులకి చెప్పు. మీ శత్రువులకి ఏం చెప్పమంటున్నాడు? డు నాట్ గ్లోట్ ఓవర్ మీ మై ఎనిమీ దో ఐ హ్యావ్ ఫాలెన్. నేను పడినా, హల్లెలూయా, ఈరోజు చెప్తాము, నేను పడినా, అందరూ చెప్పండి, నేను పడినా తిరిగి లేచెదను యేసు నామములో, ఆమెన్. ఎంత చక్కగా చెప్పారండి. ఇదే విశ్వాసము మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా కనపరచండి దయచేసి. ఇదే విశ్వాసము ఒంటరిగా వెళ్ళిపోయి గదుల్లో చీకటిలో మిమ్మల్ని గొల్లెం వేసుకొని కూర్చునే బదులు చెప్పండి, do not gloat over me my enemy, though I have fallen I will rise, though I sit in the darkness the Lord will be my light. అందుకనే కీర్తనకారుడు దావీదు తన కీర్తనలో అంటాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయము నా యొద్దకి రాదు. యెషయా గ్రంథం మనం చదివాము 60వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఎవరి మహిమ? చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆయన మహిమ. అమ్మా, నమ్మిన వారు అందరూ చేతులెత్తండి. ఆయన మహిమ మీ మీద కనబడుచున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చదువు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, జనములు నీ వెలుగుని చూచి వస్తారంట. హల్లెలూయా. చీకటి జీవితంలో ఉన్న మిమ్మల్ని అందరూ వెలివేసి ఉండొచ్చు, విడిచిపెట్టి ఉండొచ్చు. ఎవరైతే మిమ్మల్ని చీకటిలో ఉండటం చూసి మిమ్మల్ని చూచి పారిపోయారో వారందరూ రాబోచున్నారంట. ఏమిటి ఆశ్చర్యము, ఏమిటి మహత్కార్యము అని వారే వచ్చి నీ జీవితంలో గొప్ప మాటలు పలకబోతున్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చదువు నాన్న. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. గొప్ప మాటలు, గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదములు, ఎంతో ఆదరణకరమైన మాటలు. ఈరోజు ప్రమాణము చేయండి. రండి మోకరిద్దాము దేవుని సన్నిధిలో. చెప్దాము, ప్రభువా, ఇంకా ఎన్నడూ పిరికిదానిగా, పిరికివాడిగా నాయన నా పరిస్థితుల్ని చూచి నేను దాక్కోను ప్రభువా, నేను భయపడను ప్రభువా. నాయన నా శత్రువులతో ఈరోజు నేను ఈ మాట చెప్తున్నాను. నేను పడిపోయినా దేవుడు నన్ను లేవనెత్తబోతున్నాడు, నా శత్రువు కనులారా చూడబోతున్నాడని నీ శత్రువుతో ఈ మాట చెప్పు. దేవునికి స్తోత్రం.